నిన్న the Justice Department of USA, Securities and Exchange Commission, ఈ రెండు అమెరికన్ ఏజెన్సీసు గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికన్ సంస్థ సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది. ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు, ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1700 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ కోర్ట్ అంటే నీడెడ్ టు కాస్ట్ టు డూ ఇట్, అంటే ఆంధ్ర రాష్ట్రానికి గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా, అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ, ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra, అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి
పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే అవమానం కాదా? అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు అంటున్నారు. మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? 1700 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో లంచమైతే 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది. రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను అంటం లేదు, కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి. 1700 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్లో, సోలార్ విద్యుత్లో అని మాట్లాడుతున్నాం. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కాంలకు నష్టం వచ్చి 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రనక లాంతర్లు పట్టుకొని మరి ప్రొటెస్టులు చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనిస్తున్నాం. 1750 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట. మరో పక్కేమో 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది. ఇలాంటి డీళ్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది. ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరమైనా 25 సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదానీ పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా?
మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఎంత చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా అవినీతి. ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం. అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గతరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు? ఎంత లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9,000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%ని కేవలం 640 కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు. ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది? 30 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో 15 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో 15 సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది. ఆ వీలే లేకుండా కేవలం 640 కోట్ల రూపాయలకు 9,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి జెన్కో ఇప్పుడు కోల్ అంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి డేటా సెంటర్ 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు. జగన్ డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి? డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్, హార్డ్వేర్ మోస్ట్లీ. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారట, ఈయన ఇచ్చేశాడట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? బీచ్ శాండ్ మైనింగ్ మొత్తం అదానీకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా
అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు. ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ చేస్తుంది. ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అదానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సిల్ చేయాలో చంద్రబాబు గారు గత 10 సంవత్సరాలుగా ఒక్కరనే చూశాం, ఒక్కటిగానే పనిచేయడం చూశాం. మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదానీ స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ, ఒక సెబీ కానీ, సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కూడా అదానీ మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు. కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా, వాళ్ళు ఇండైక్ట్ చేసినా కూడా, అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజుటి వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి, అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది దేశానికే అవమానకరం. గౌతమ్ అదానీ అన్నవాడు కేవలం గత 10-12 సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది. ఈరోజు హీఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 1 or 1st or 2nd రిచెస్ట్ మ్యాన్. ఎలా సాధ్యమైంది ఇది? కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ కానీ, ఒక ఈడీ కానీ, ఒక సిబిఐ కానీ, ఒక ఐటీ కానీ, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదానీ మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అన్యాయం, అవమానకరం. ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి, లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి. ఈ 2 దేశాలకు ట్రీటీ ఉన్నమాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి. మీరు మోడీ గారిని ఎక్స్ట్రడైట్ చేస్తారా, అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం, లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా? ట్రీటీ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి. గమ్మన ఊరుకోవడానికి వీల్లేదు. సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో, ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు. ఉట్టి మాటలకే పరిమితం. గత 10 సంవత్సరాలలో
మళ్ళీ చెప్తున్నాం, దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండ వల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది? ఇంగ్లీష్ అమ్మ ఒక్క నిమిషం. చంద్రబాబు ప్రభుత్వం 2016లో 4.5కు ఒక యూనిట్ చొప్పున సోలార్ పవర్ కొన్నారంట. అప్పుడు లంచాలు రాలేదంట చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా, మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి చంద్రబాబు గారికి లంచాలు వచ్చుంటే, చంద్రబాబు గారు అవినీతి చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఏం గాడిదలు కాశారండి? మీరు ఎంక్వైరీ వేయాల్సింది, అవినీతి బయట పెట్టాల్సింది. ఈరోజు మేము మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడే వాళ్ళం కదా, ఎవడు పెట్టద్దన్నాడండి? ఒక్క నిమిషం. ఐమ్ టాకింగ్ టు ది ఇంగ్లీష్ మీడియాను. అమ్మ ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో అయిపోయి అమ్మ, ఈ ఫ్లో మళ్ళీ దెబ్బతింటుంది. ఓకేనమ్మా ఇంగ్లీష్.